యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏం చేసినా నా బిడ్డకేమైపోతుందోననే భయంతోనే చేశాను. కానీ తర్వాత అర్థం చేసుకున్నాను కదా, ద్వేషాన్ని మనసులో ఉంచుకుని ప్రేమని పంచటం నాకు చేత కాదు. మనసులో ఏదుంటే అదే బయటకొస్తుంది. ఇప్పుడు ఈ ఇంటికి వారసత్వం కావాలి. నా భర్త ఆశ నెరవేరాలి. అదే నా ఆరాటం. అది అర్థం చేసుకోకుండా నన్నెలా అనుమానించావు? అయ్యో అత్తయ్య, నాకు మీ మీద ఎలాంటి అనుమానం లేదు. దయచేసి నన్ను నమ్మండి. అయితే ఎందుకు తినకుండా అన్నం నేలపాలు చేసావు? అది బావా, నువ్వు ఈ దీక్ష తీసుకున్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు. నీ భయాన్ని నీ దగ్గరే ఉంచుకో. నీ భర్తకు కూడా తెలియనివ్వద్దు. బావా అవేమీ అడగొద్దు. అత్తయ్య మీద నాకు ఏ అనుమానము లేదు. అది నమ్ము చాలు. లేదు కదా? అయితే ఇప్పుడు అమ్మ చేత్తో పెడుతుంది, తిను. అమ్మా, నువ్వు వెళ్ళి అన్నం తీసుకురా. తిను. ఇది మేమందరం తిన్న అన్నం. ఇందులో ఏమీ కలపలేదు. ఇప్పుడు తిను. చూస్తున్నావేంటమ్మా, తిను. దయచేసి నన్ను ఈ విషయంలో ఎవ్వరూ బలవంతం చేయకండి. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఏం పెట్టుకున్నావు మనసులో? మీరెంత బతిమాలినా తినదు బామ్మ. మనెవ్వరి మీద తనకి నమ్మకం లేదు. లేదు, అలాంటిది ఏమీ లేదు అంటున్నాను కదా. ఎందుకు ఊరికి పదే పదే అదే మాట అంటారు? అయితే తినడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకు నమ్మకం ఉంది. నీ భర్తగా నువ్వు నన్ను నమ్మితే ఈ అన్నం తిను. తిను వైదేహి, ఎందుకంత ఆలోచిస్తున్నావు? తిను. నేను తినను తినను తినను. మీకు చెప్తే అర్థం కాదు. నేను తినలేను. ఇది ఈ ఇంటి ఉత్తమ కోడల పరిస్థితి. దేవాంశ్, మా అందరి పని అయిపోయింది. నిన్ను కూడా రేపో మాపో అనుమానిస్తుంది. ఆల్రెడీ నీ మీద కూడా అనుమానం ఉంది. భర్తన్న విలువ కూడా లేదు. భర్తకి విలువ ఇవ్వడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సరే, నాకెలాగూ ముద్ర వేశారు. వైదేహి ఉత్తమ భార్య కదా, తన గురించి మాట్లాడండి. నిజంగా వైదేహికి నమ్మకం ఉంటే తన మాట వినేలా చేసి రుజువు చేసుకోమనండి. అంతా నా తలరాత. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నాకీ రాత రాశాడా దేవుడు.
శభాష్ ఊర్మిళ, చాలా మంచి పని చేశావు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. కష్టపడి మనం పెద్దమ్మని మారిస్తే మళ్ళీ పెద్దమ్మ మారిపోయి వైదేహికి సపోర్ట్ చేస్తుందని కంగారు పడిపోయా. కానీ మళ్ళీ పెద్దమ్మ మనసు విరిచేశా. నువ్వు సూపర్ ఊర్మిళ. ఈ రేంజ్లో చేస్తే గాని నెత్తిన పెట్టుకుని ఊరేగేవాళ్ళు నేలకి పొడేయరు. ఆ బిడ్డ వరం కాదు, శాపం అని నమ్మరు. ఇక వైదేహికి సాయం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీకు నోళ్లు పడిపోయాయి కదా, అలాగే మళ్ళీ రాకుండా ఉంటే బాగుండేది. ఈ ఇంటికి మీ దరిద్రమే ఉండేది కాదు. ఏదేదో ఆశించి ఈ ఇంట్లో అలజడులు సృష్టించి ఇంటిని ముక్కలు చేయాలని చూస్తున్నారేమో. అలాంటి పరిస్థితే వస్తే ఆ పరిణామాలకి మొదటి బలయ్యేది ఎవరో తెలుసా? నువ్వే. ఈ ఇంట్లో మళ్ళీ మీ కారణంగా ఏ చిన్న గొడవ జరిగినా ఈసారి మాటలతో చెప్పడం ఉండదు. ఎందుకు బ్రదరు అంత ఆవేశపడతావు? ఏం చేస్తావు నువ్వు చెప్పు. ఏమీ చెయ్యలేవు. నన్నే కొడతావా? రాయ్ మోయ్ మోయ్ నోరు మోయ్. చంపేస్తానేమనుకుంటున్నావో? మాట్లాడావంటే నరికేస్తా. ఇంట్లో నిప్పెవరు రాజేస్తున్నారో, తుఫాన్లు ఎవరు సృష్టించాలని చూస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా? అయినా ఆడవాళ్ల పక్కన చేరి ఆడంగి బుద్ధులు చూపించడానికి సిగ్గులేదురా నీకో? లక్కీ, ఏంట్రా మాటలు? ఓ పిన్ని, నీ కొడుకు గురించి ఒక్క మాట అంటేనే నొప్పి పుడుతోందే. మరి నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని మీరు చూస్తుంటే నాకెలా ఉంటుంది? మీ పాడు బుద్ధులతో నా భార్య మనసుని కూడా విషం చేసేశారు. వాళ్ళు చెప్తే మాత్రం నీకు బుద్ధుండాలి కదా. ఇన్నాళ్ళు నా చేతగానితనం వల్ల, నీ అదృష్టం వల్ల నువ్వు ఆడింది ఆట, పాడింది పాట అయింది. ఇక నీ ఆటలు సాగవు. వైదేహిలా ఈ ఇంటి కోడలిగా ఉంటే సరే, లేదా చెప్పాను కదా, ఇక మాటలుండవు. చంపేస్తానేమనుకుంటున్నావో? మాట్లాడావంటే నరికేస్తా. అయినా ఆడవాళ్ల పక్కన చేరి ఆడంగి బుద్ధులు చూపించడానికి సిగ్గులేదురా నీకో? నన్నే కొడతాడా? ఆ కాళ్ళు లేనుడు కాళ్ళు వచ్చేసరికి నన్నే కొడతాడా? అసలు నీ మొగుడికి ఎంత ధైర్యం? నీకు చంప మీద దెబ్బ తగిలిందేమో, నా జీవితం మీదే కొడతానంటున్నాడు. మరైతే ఇప్పుడేం చేద్దాం?
ఇలాంటి బెదిరింపులకు భయపడితే మనం అనుకున్నవి జరగవు. కానీ మనం అనుకున్నది చెయ్యగలిగితే ఈ అరిచే నోరే మూసుకుంటుంది. వాలి, హోళీ బాగా జరగాలి. ఎవ్వరూ మరిచిపోనంతగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరగాలి. నీతో మాట్లాడాలి బావా. ఏం మాట్లాడాలి వైదేహి? నువ్వు చెప్పాల్సింది చెయ్యాల్సింది అంతా చేసావు కదా. అది కాదు బావా. నువ్విదంతా ఎవరి మీద ద్వేషంతో కాదు, భయంతో చేస్తున్నావని తెలుసు వైదేహి. కానీ నీ భయం నీ ఆలోచనల్ని మార్చేసింది, మనిషినే పూర్తిగా మార్చేసింది. నువ్వసలు నా వైదేహివేనా అనిపిస్తుంది. బావా, అవును వైదేహి, నీ ప్రవర్తన నాకు అనుమానం పుట్టిస్తోంది. నేను అడగకుండానే నా కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే నువ్వు అమ్మ పెట్టిన అన్నం ఎందుకు
నన్ను ఆశీర్వదించు బావా. భర్త మాటకే విలువ లేనప్పుడు ఆ భర్త ఆశీర్వాదానికి విలువ ఏముంటుందిలే వైదేహి. బావా, బావా, అలా అనొద్దు బావా. నీ మాటకి కాకపోతే ఇంకెవరి మాటకు విలిపిస్తాను. నీ ఆశీర్వాదం చాలా ముఖ్యం బావా. ఆశీర్వదించు. ప్రశాంతత లేని మనసు ఆశీర్వాదం చేయడానికి పనికిరాదు. నువ్వెందుకిలా చేస్తున్నావో నాకు తెలియదు వైదేహి. నా వాళ్ల ముందు నా వైదేహి తలదించుకునే పరిస్థితి వస్తే నేను అస్సలు తట్టుకోలేను. ఆ భయం అక్కర్లేదు బావా. తలదించుకునే పని నేను ఎప్పటికీ చేయను. ఒకవేళ అలా అనిపించినా కాలం ఆ అపోహల్ని దూరం చేస్తుందిలే బావా. ఏంటత్తయ్యా, ఇంకా జరిగిందే తలుచుకుని బాధపడుతున్నావా? ఈ ఇంటికి తగ్గట్టుగా అణుకువగా ఉంటుంది, ఇంట్లో అందరినీ కలుపుకుపోతుందని నెత్తిన పెట్టుకున్నారు కదత్తయ్యా. ఏమైంది? నేను ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద అనేస్తాను. అందుకే చెడ్డదాన్నైపోయాను. అది ప్రేమ మంచిగా నటిస్తుంది, అందుకే మంచిదైపోయింది. కానీ అసలు స్వరూపం ఏంటో ఇప్పుడైనా అర్థమైందా? ఊర్మిళ, ఆర్పాల్సిన మంటని రాజేస్తున్నావా? అయ్యయ్యో లక్కీ, ఎప్పుడు చూసినా నన్నే అంటారేంటి? విషయం చెప్తాను, సరిగ్గా విను. ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పుని మంచు ముక్కనుకుని గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతున్నారు. అదే అత్తయ్య గారికి చెప్తున్నాను. నువ్వు ఏమైనా చెప్పగలవు ఊర్మిళ. ఏమీ లేనప్పుడే ఉన్నట్టు భ్రమ కల్పించేదానివి. ఇంత ఆధారం దొరికాక ఎందుకు వదులుతావు? ఏమైనా చెప్తావు. అయినా కంటికి కనిపించేదాని వెనక అర్థం కాని కొన్ని నిజాలుంటాయి. నువ్వు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మాకు అర్థం అయింది ఒక్కటే, వైదేహికి అత్తయ్య గారి మీదున్న అనుమానం. అత్తయ్య, మీకింకేమైనా అర్థమైందా? పోనీ మీకేం అర్థమైందో చెప్పండి. లేదంటే అదిగో తనే వస్తోంది, తననే అడగండి. అత్తయ్య,